అవును కదా, ఉప్పు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా జాను? అమ్మ వస్తారే. అమ్మ ఇది చూసుకోవా, కాసేపు మా ఫ్రెండ్ వచ్చింది, నేను వెళ్ళేసి వస్తా. ఇంకా చాలేమో, నేను చూసుకుంటా. ఏమో ఉప్పు ఎంత వేసినావు? నేను చూసుకోమన్నా కదా, ఉప్పు వేసే కషమ్మా. ఇంకా కలపలేదు, ఊరికే పట్టుకున్నా అంతే. అమ్మ నేను చూసాను. తెలియకుండా వేసేసానా? ఈ సాయి ఏంది ఇంత దిగులుగా కూర్చొని ఉంది? ఏందివే సాయి, వారం నుంచి మరీ దిగులుగా అయిపోతున్నావు. పదా ఒకసారి హాస్పిటల్ పదా, చెకప్ చేయించుకుందాం. ఎంత అవుతుంది టెస్ట్ కిందకి? ఎంత అవుతుంది? మన హాస్పిటల్ కదా, 8-9 అవుతుంది మనకి. అదెంతో ఇంకో 3-4 వేలు ఎగేస్తే నాకు ఫోన్ వచ్చేస్తుంది. నీ బాధ ఫోనా? అర్థం కొనిచ్చినావు కదా, నాకెందుకు కొనివు? ఫ్లాష్ బ్యాక్. అయితే అన్ని ఇచ్చినారు, నాకేమన్నా ఇచ్చినారా? అయ్యో సార్ అత్తమ్మ బర్త్డేకి ఇవ్వండి అని. ఇంతకీ నీ బర్త్డే ఎప్పుడు? ఎందుకు చెప్తున్నారు మేడం నా ఈడ? నేను ఒకదాన్నే చూడండి, నాకు ఫోన్ కొనిమంటే కొనిలా. పుట్టినరోజు ఎప్పుడో చెప్తే నీకు గిఫ్ట్ ఇస్తా. మా ఇంటికాడ హరింగ్ చెట్టు పెద్దది ఉండే, వానాగాలు వచ్చి పడిపోయింది, అప్పుడు పుట్టిన. ఇప్పుడు నేను ఆ డేట్ కనుక్కోవాలా? కనుక్కోండి. Several days later. అసలు నువ్వు నా బర్త్డేకైనా వచ్చావని. ఫంక్షన్ ఉంది మేడం అంటే మీ బర్త్డే అని ఆగిపోతానన్నా, కానీ మీరేమన్నారు? నేను చేసుకోలేదులే, నువ్వు పో. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చేయకుండా ఉంటారా? పెద్ద మనిషి పాపం తెలుసా, చీర తీసుకొని మళ్ళీ దాని బ్లౌజ్ కుట్టించి తీసుకొని వచ్చి వేపించి మళ్ళీ కేక్ కట్ చేయించింది. అది ప్రేమ అంటే. ప్రేమతో తెచ్చిందంట చీర. నేను ప్రేమతో మెటల్ తెచ్చాను కదా, అది మర్చిపోయినావా? గతం గత. అక్కడికక్కడ క్లీనింగ్ అట్లనే ఉంది. ఏది పెద్ద మనిషి? హ్యాపీ దీపావళి. ఇంకా టైం ఉంది కదవే. మీకు ముందే వచ్చిందిలే. ఏం జరగబోతుందిరా?